ప్రతి ఊరిలో దేవత గుడి ఉంటుంది. కాని కొన్నింటిలో రాత్రివేళ దేవత స్వయంగా తిరుగుతారంటారు. ఈరోజు డివైన్ షాడోస్ EPISOD 2లో కార్తీక మాసం చివరి శుక్రవారం జరిగిన నిజ సంఘటన. కార్తీక మాసం చివరి శుక్రవారం రాత్రి గ్రామం మొత్తం దీపాలతో ప్రకాశిస్తోంది. కాని ఆ రాత్రి భయం మాత్రం చెదరలేదు. అది చావడయ్య శుక్రవారం. ఆ రాత్రి అమ్మవారు స్వయంగా గ్రామాన్ని చుట్టుకుంటారంటూ పెద్దలు చెబుతారు. పక్క ఊర్లో చదివే రవి తన అమ్మమ్మకు దీపం పెట్టి తిరిగి ఇంటికి రావాలి. అమ్మమ్మ చెబుతుంది, రాత్రి ఈ దారికి రావొద్దురా రవి. ఈ రోజు అమ్మవారి పహరా రాత్రి. రవి నవ్వేస్తాడు. భక్తి ఉన్నా భయం లేదు. టార్చ్ చేతిలో పట్టుకుని గుడి దారిలో నడవసాగాడు. ఆకాశంలో వాన లేదు. కాని మెరుపులు పడుతున్నాయి. ఒక మెరుపు వెలుగులో రవి గుడి అట్టపక్కన ఏదో తెల్లటి బొమ్మలా కదులుతున్నట్టు చూశాడు. అతను ఆగిపోయాడు. మరో మెరుపులో అదే నీడ గుడి మీదికి ఎక్కినట్టు కనిపించింది. టాన్ టాన్ టాన్. గుడి తలుపు తాళం వేసి ఉంది. ఎవరు గంట మోగించారు? రవి దగ్గరకు వెళ్ళాడు. గాలి లేదు. కాని గంట ఊగుతోంది. అతని శరీరం వణికిపోయింది. గుడి వెనక నుండి టప్ టప్ టప్. మనిషి అడుగులా లేదు. శబ్దం. నేలమీద నడవడం కాదని గాలిలో తొంగి చూసినట్టుంది. రవి టార్చ్ తిప్పాడు. ఒక పొడవైన నీడ గుడి గోడ మీద నుంచి తేలుతూ సాగింది. అది మనిషి కాదు. గుడి తలుపు కింద చెలమలోంచి ఒక చిన్న వెలుగు బయటపడింది. అతను వంగి చూశాడు. అమ్మవారి ముందు స్వయంగా ఒక దీపం వెలిగింది. దీపం ఎవరూ పెట్టలేదు. దీపం పక్కనే బూడిదతో ఇలా రాసి ఉంది, ఎవరినో కాపాడాను. రవి వెనక్కి తిరిగేలోపే ఒక మృదువైన కానీ లోతైన స్వరం, రవి, ఈ దారికి రావొద్దురా బాబూ. అతను తేరిపోయి చూశాడు. నల్ల చీర కట్టుకున్న బడిమి వృద్ధురాలు. కాని ఆమె కాళ్ళు నేలని తాకడం లేదు. మెరుపు పడగానే ఆమె రూపం పొగలా కరిగిపోయింది. ఉదయం. పూజారి గుడి తలుపులు తెరిచాడు. అమ్మవారి ఖడ్గం బయట. దీపం వెలిగిపోతోంది. బూడిద రాత యథావిధిగా ఉంది. గ్రామంలో ఆ సన్నివేశం చూసి అందరూ భయపడ్డారు. రవి జరిగినదంతా చెప్పాడు. పూజారి అన్నాడు, అది అమ్మవారి పహరా రాత్రి రవి. నీపై వచ్చిన దుష్టనీడను అమ్మవారే ఆపారు. నీకు కనిపించిన వృద్ధురాలు, అది ఆమె రూపాల్లో ఒక్కటే. ప్రతి కార్తీక మాసం చివరి శుక్రవారం ఈ కథను గ్రామస్తులు గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే అది భయంకరమైన రాత్రి కాదు, అది రక్షణ రాత్రి. ఇది డివైన్ షాడోస్. డివైన్ షాడోస్. మరింత భయానక భక్తి కథల కోసం సబ్స్క్రైబ్, షేర్ చేయండి.